ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆయన మిగతా వాటి మీద శ్రద్ధ ఎంతవరకు చూపెడతారో తెలియదు కానీ ఈ దేవాదాయ శాఖ ల్యాండ్స్ మీద మాత్రం శ్రద్ధ ఎక్కువ చూపెడుతున్నారు. జనరల్గా ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ప్రభుత్వ భూములు కానీ ఏదైనా సరే కాపాడాల్సిన బాధ్యత అందరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అతనికి. కానీ ఆయనే కలెక్టర్గా ఉండి 22/7 నాడు ఈ 39.99 ఎకరాల భూమిని ఒక 35 ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఒక 5 ఎకరాలని గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని, భారత్ గోల్ఫ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని 5 ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు. కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతారో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్ఫ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి. ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి కూడా అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 1000 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇవి పెట్టకూడదా? అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా? అంటే దేవాదాయ శాఖ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు, వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా? అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, ప్యాకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం, మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా? నేను మాధవ గారిని ప్రశ్నిస్తున్నాను, పురంధేశ్వరి గారిని ప్రశ్నిస్తున్నాను, వీర్రాజు గారిని అడుగుతున్నాను, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో కాపాడే ఏకైక వ్యక్తి అని చెప్పుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు 40 ఎకరాల భూమిని ఈ క్లబ్బులకి ఇచ్చేస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? ఇదేనా మీకు సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే దేవాదాయ శాఖ భూములు తీసుకెళ్ళిపోయి ప్యాకాట క్లబ్బులకిను గోల్ఫ్ క్లబ్బులకి ల్యాండ్స్ ఇచ్చేస్తారా? వీళ్ళు కలెక్టరు లెటర్ రాసేయడం, దాన్ని మళ్ళీ రాత్రి దాన్ని లెవెల్ చేయించేసేయడం, అసలు ఎవరు పర్మిషన్ ఉందని చేశారు నాకు అర్థం కావట్లేదు. ఎలా చేస్తారు? అక్కడ ఆల్రెడీ ఆ భూముల్ని ఇప్పటికే లీజులో నడుస్తున్నాయి. ఆల్రెడీ మే 15వ తారీఖు నాడు ఆ లీజులు ఆల్రెడీ బొర్రా రవి గారికి 7 ఎకరాలు, అబ్బూరు శ్రీనివాసరావు అని చెప్పి 6.5 ఎకరాలు, అనుమోల్ రామారావు అని చెప్పి 4.5 ఎకరాలు, ఈపూరు నాగమల్లేశ్వరం అని చెప్పి 4.5 ఎకరాలు, ఇవన్నీ కూడా వ్యవసాయం చేయడానికి ఇచ్చిన లీజులు. ఇవన్నీ కూడా వాళ్ళ లీజుల్లో వ్యవసాయం చేయమన్నప్పుడు మీరు ఏ విధంగా దాని మీద డస్ట్లు మట్టి వేసి దాన్ని ఎందుకు లెవెల్ చేస్తున్నారు మీరు? ఈరోజు దాంట్లో వివరంగా కూడా చెప్పింది మా పేర్నాని గారు. 2019లో ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గతంలో ఈ భూముల మీద 2017లోనే వాళ్ళకి ఈ భూముల మీద కళ్ళు కుట్టినాయి. అందుకనే ఆ వెంకటేశ్వర స్వామి గుడిని అమ్మవారి గుడికి అడాప్షన్ చేయడం, ఈ ల్యాండ్స్ని కొట్టేయాలని చూస్తే దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోయిన తర్వాత మా పేర్నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి దృష్టి తీసుకొస్తే వాటిని మళ్ళీ మన అమ్మవారి గుడి నుంచి మళ్ళీ ఎండోమెంట్కి మళ్ళీ డైవర్ట్ చేయడం, పురాతన పడిపోయిన గుడి, పాడుపడిపోయిన గుడిని ఆ రోజు పేర్నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన వెంటనే 1,80,00,000 రూపాయలు ఫండ్స్ శాంక్షన్ చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గుడి ఫండ్స్ శాంక్షన్ చేయడమే కాకుండా చిన్నజీర స్వామి గారితో కూడా ఆ గుడిని ప్రారంభించడం జరిగింది.
గుడిలి అభివృద్ధి మేము ఏ విధంగా చేస్తున్నామని చెప్పి మేము ముందుకెళ్తే ఆ రోజుల్లో గుళ్ళో ఉన్న స్థలాన్ని కొట్టేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఎంతకంటే ఆధారాలు ఏం కావాలి మీకు?